నేషనల్ క్రష్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన గురించి అందరికీ తెలుసు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే టాలెంట్ తో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ అమ్మడు తెలుగుతో పాటు బాలీవుడ్ లో తన సత్తాను చాటుతూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. గతంలో వచ్చిన యానిమల్ మూవీతో హిందీలో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమె రేంజ్ మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో చావా అనే మూవీలో నటిస్తుంది. ఆ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే చేతిలో సినిమాలు ఉన్నా కూడా రిటైర్మెంట్ అంటూ ప్రకటించిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు ఎందుకు ఇంత సడన్ గా ఇలాంటి రిటైర్మెంట్ ప్రకటించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది నటీనటులు సినిమాలు చేసి హిట్ కొట్టాక ఇక ఇక్కడితో చాలు అనుకుని సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత పిల్లలు పుట్టాక కొన్ని సంవత్సరాలకు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారు. కానీ రష్మిక మందన మాత్రం కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే హీరోయిన్ రష్మిక మందన బాలీవుడ్ లో నటిస్తున్న తాజా మూవీ చావా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన నటిస్తున్నారు. ఇక శంభాజీ మహారాజ్ ఎవరో కాదు, హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శివాజీ మహారాజ్ తనయుడు. శంభాజీ మహారాజ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చావా మూవీలో రష్మిక మందన యేసుబాయి పాత్రలో నటిస్తుంది. ఈ మూవీలో ఆమె పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఆ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మందన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్మిక మాట్లాడుతూ, నేను ఈ సినిమా చేశాక సంతోషంగా రిటైర్మెంట్ తీసుకుంటాను అని డైరెక్టర్ తో ఎన్నోసార్లు చెప్పాను అని రష్మిక అంది. ఎందుకంటే అంత గొప్ప పాత్రలో నటించాను. ఇదే నా చివరి సినిమా అయినా సంతోషంగా సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తాను. ఈ సినిమా చేసే సమయంలో చాలాసార్లు భావోద్వేగానికి లోనయ్యాను అని రష్మిక అంది. అయితే ఈ బ్యూటీ ఈ మూవీతో పాటుగా సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీ చేస్తుంది. ఆ మూవీ అయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా, ఇక పెళ్లికి రెడీ అవుతుందా? ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి వీటిపై మరోసారి రష్మిక మందన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.